మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేశారా? ఇన్స్టెంట్‌గా రిజెక్ట్ అయిందా? మీ సిబిల్ స్కోర్ 750 అబోవ్ ఉంది అండ్ మీకు మంచి ఇన్‌కమ్ ఉంది. అయినా సరే రిజెక్ట్ అవుతుందా? ఇది మనకి ఈరోజు మెయిన్ టాపిక్ అనమాట. సో, అసలు మనకి ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఈ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మొత్తం 5 కారణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అవ్వడానికి అయితే. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఆ 5 కారణాలు అయితే తెలుసుకుంటారు అండ్ నెక్స్ట్ టైమ్స్ అయితే వాటిని రిపీట్ చేయకుండా ఉంటారనమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఇండియాలో 10 మందిలో కనీసం 6గురికి అయితే క్రెడిట్ కార్డ్ ఇన్స్టెంట్ రిజెక్ట్ అవుతుంది అనమాట. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుందని చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి బ్యాంక్ సైడ్ ఉన్న రిస్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ప్రొఫైల్లో స్మాల్ మిస్టేక్స్ చేయడం అనమాట. సో ఈ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది అయితే మనకి ఒక్కొక్కటి అయితే చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లో సిబిల్ స్కోర్ ఆర్ నో సిబిల్ స్కోర్ అనమాట. అసలు మనకి సిబిల్ స్కోర్ అంటే ఏంది? మన శాలరీ కానివ్వండి, మన లోన్స్ కానివ్వండి, మనకి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఏం చేస్తుంది అంటే మనకి ఒక సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అనేది మనకి ఈ స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ చూసుకున్నట్టయితే మనకి ఏమి ఉన్నాయి? సిబిల్ ఒకటి ఉంది, ఎక్స్పీరియన్ ఒకటి ఉంది, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మెయిన్ గా చూసుకున్నట్టయితే సిబిల్ అండ్ ఎక్స్పీరియన్ అయితే మనకి మెయిన్ గా అయితే ఉన్నాయి అనమాట. సో అసలు మనకి సిబిల్ స్కోర్ ఎప్పుడెప్పుడు వెళ్తుంది? సిబిల్ స్కోర్ అనేది మనకి ఎవ్రీ మంత్ స్టార్టింగ్ లో అయితే వెళ్తుంది అండ్ 15th ఆఫ్ ఎవ్రీ మంత్ అయితే మనకి సిబిల్ అయితే రిపోర్ట్ అయితే అవుతుంది. అంటే ఎవ్రీ 15 days ఒకసారి మనకి బ్యాంక్స్ వచ్చేసరికి మన ఎంక్వైరీస్ కానివ్వండి, మనకి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎంత యూటిలైజ్ చేసాము, ఎంత లోన్ ఉందనేసి అయితే క్రెడిట్ స్కోర్ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. దీంట్లో మనకి మెయిన్ గా చూసుకోవాల్సిన వచ్చేసరికి మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, మీ సిబిల్ స్కోర్ 750 ఆర్ అబోవ్ ఉందా లేదా అని ఫస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎటువంటి లోన్ తీసుకోలేదు అండ్ ఎటువంటి క్రెడిట్ కార్డ్ కూడా మీ దగ్గర లేదనుకోండి, మీకు అసలు ఎటువంటి సిబిల్ స్కోర్ అయితే ఉండదు అనమాట. సో ఎవరైతే సిబిల్ స్కోర్ 750 ఆర్ అబోవ్ కనుక మెయింటైన్ చేస్తారో వాళ్ళకైతే క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరికైతే 750 ఆర్ బిలో ఉంటుందో వాళ్ళకైతే క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అసలు 750కి అబో ఎలా ఉంటుంది, 750 బిలో ఎలా ఉంటుంది? అసలు మనకి సిబిల్ స్కోర్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే 750 అనేది మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. 750 బిలో ఉందంటే మీరు లేట్ పేమెంట్స్ ఏదైనా చేసి ఉండాలి, ఈఎంఐస్ ఉంటాయి కదా మనకి, హోమ్ లోన్ ఆర్ కార్ లోన్, పర్సనల్ లోన్, వీటన్నిటిలో ఏదైనా ఒకటి మీరు మిస్ చేసి ఉంటారు. లేదనంటే క్రెడిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్లో మినిమం డ్యూ కూడా పే చేయకుండా ఉన్నట్టయితే మనకి సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది అనమాట. ఈ సిబిల్ స్కోర్ అనేది మనం పడకుండా ఉండాలంటే మీరు ఇన్ టైంలో పే చేస్తూ ఉండాలి అండ్ దాంతో పాటుగా క్రెడిట్ కార్డులో వచ్చేసరికి మీ దగ్గర ఒకవేళ అమౌంట్ లేదనుకోండి, దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవాలి. లేదు అని అంటే మీరు మినిమం డ్యూ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం డ్యూ పే చేయడం కంటే మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడం బెటర్ అవుతుంది. లేదు అని అంటే మీరు మొత్తం టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయడం అయితే మీకు బెటర్ అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి కనుక మన సిబిల్ స్కోర్ అనేది పడిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి, దాని వల్ల హై చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరైతే ఎంతకైనా మంచిది మీరైతే మీ సిబిల్ స్కోర్ వచ్చేసరికి 750 ఆర్ అబోవ్ అయితే ఉంచుకొని అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 750 కంటే బిలో ఉందనుకోండి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అలాంటి వీడియోస్ మీరు మిస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 2026లో మినిమంగా మనకి బ్యాంక్స్ చూసేది కానీ ఏదైనా క్రెడిట్ కార్డ్ కంపెనీ చూసేది కానీ 750 ఆర్ అబోవ్ సిబిల్ స్కోర్ అయితే మినిమం అయితే చూస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క కంపెనీ బ్యాంకింగ్ సెక్టార్లో చూసుకున్నట్టయితే మీరు ఏ క్రెడిట్ కార్డ్ అని అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు పేటిఎంలో కానీ, ఫోన్పే, అమెజాన్ పే, క్రెడిట్లో కానివ్వండి, చాలా విధంగా అయితే మనం ఈజీగా సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసేసుకోవచ్చు. సిబిల్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా పర్లేదు, ఎక్కడి నుంచి సరే మీ సిబిల్ స్కోర్ వచ్చేసరికి 750 ఆర్ అబోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ మిస్టేక్ కనుక చూసుకున్నట్టయితే మీరు మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ని రాంగ్గా సబ్మిట్ చేయడం, లేదు అని అంటే మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్లో ఏదైనా మీరు మార్పులు చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ శాలరీ 25,000 కంటే బిలో ఉందనుకోండి, మీరు దాన్ని 25,000 అబోవ్ కింద మార్చి డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేశారనుకోండి, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసరికి మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఐటీఆర్ అనేది ఫైల్ చేస్తుంటారు కదా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి, ఆ ఐటీఆర్ కూడా మీరు ఏదైనా మార్పులు చేశారనుకోండి, అప్పుడు కూడా మీకు క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మిస్టేక్ అయితే అసలుగా చేయకండి ఫ్రెండ్స్. మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంతకే అప్లై చేసుకుని అయితే ట్రై చేయండి. దాని తగ్గట్టుగా కార్డ్స్ అనేది చాలా ఉంటాయి, అది మనం వీడియో ముందు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి ఇన్కమ్ డాక్యుమెంట్స్ అయితే మీరు ట్యాంపర్ చేసానికి ట్రై చేయకండి. అండ్ ఐటీఆర్ ఫైల్స్ ని కూడా మీరు ఏదైతే ఐటీఆర్ ఫైల్ చేస్తారో దాన్ని కూడా ఎటువంటి ట్యాంపరింగ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎవరైతే ఫ్రీలాన్సర్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్ కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే మనకి బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ అంత తొందరగా ఇష్యూ అయితే చేయవన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో వాటిని ట్రై చేయడం అయితే బెటర్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీకు పే స్లిప్ కానివ్వండి, మీకు డాక్యుమెంట్స్ కానీ సరిగ్గా లేవనుకోండి, మీ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, సో దాన్ని మాత్రం క్లియర్గా అయితే మెయింటైన్ చేయండి. శాలరీ క్రెడిట్ అవ్వడం కానీ, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, మీకు బిజినెస్ చేస్తున్నా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే, ఆ ఇన్కమ్ ప్రూఫ్ అనేది క్లియర్గా అయితే పెట్టుకోనికి అయితే ట్రై చేయండి. సో మీకు
ఆ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. మిస్టేక్ నెంబర్ 3, టూ మెనీ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయడం. అంటే లైక్ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ని కనుక మీరు అప్లై చేశారనుకోండి, మీకు ఒక మంత్లో వచ్చేసరికి కార్డ్ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకో కార్డ్ అప్లై చేశారు, అది రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకో కార్డ్ అప్లై చేశారు, ఇలా అప్లై చేస్తూ వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఆ బ్యాంక్స్ ఏమనుకుంటాయి అంటే క్రెడిట్ కార్డ్ హంగర్స్ అని అనుకుంటాయి అనమాట. సో అంటే మీరు ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు అనమాట. సో మీకు క్రెడిట్ కార్డ్ అర్జెంట్గా కావాలనే ఫీల్తో ఉన్నారు అని బ్యాంక్స్కి అర్థమవుతుంది అనమాట. సో అలా అర్థమైనప్పుడు ఏం చేస్తుందంటే మనకి బ్యాంక్స్ ఎక్కువ రిజెక్ట్ చేసాక ట్రై చేస్తుంటాయి అనమాట. సో దీనికి వచ్చేసరికి ఏం చేయాలంటే మీరు ఒకవేళ ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేశారనుకోండి, అప్లై చేసి అది రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకో కార్డ్కి అయితే అప్లై చేయకండి, వెయిట్ చేయండి. ఒక అరౌండ్ 30 to 45 days అయితే వెయిట్ చేశారనుకోండి, మీకు ఇంకో క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. వెంటనే నెక్స్ట్ డే అప్లై చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తగ్గిపోతాయి అనమాట. సో మీకు మోస్ట్లీ అప్రూవ్ అవ్వకపోతుండొచ్చు. ఒకవేళ కనుక ఒకసారి కనుక మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసి రిజెక్ట్ అయింది అనుకోండి, మినిమం వెయిట్ చేయండి, ఒక 30 to 45 days అయితే మీరు వెయిట్ చేయండి, క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. మిస్టేక్ నెంబర్ 4, ఆల్రెడీ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, అయినా సరే మీకు ఇంకో క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందా? సో దీనికి వచ్చేసరికి మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, దాంట్లో 1 lakh లిమిట్ ఉందనుకుందాం. 1 lakh లిమిట్లో వచ్చేసరికి మీరు 80,000 కానీ 90,000 ఇలా వాడుకుంటూ వెళ్ళారనుకోండి ఎవ్రీ మంత్, మీకు క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు అవసరమైన దానికంటే మీరు ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 1 lakh లిమిట్ ఉన్న కార్డు ఉందంటే మీ శాలరీ అరౌండ్ 20 to 50 మధ్యలో ఉంటుంటుంది. ఈ 20 to 50 మధ్యలో ఉన్న శాలరీకి మీరు 1 lakh ఒక మంత్లో మొత్తం 90,000 80,000 యూజ్ చేస్తున్నారంటే మీకు వచ్చే శాలరీ కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారని కదా. సో అలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్స్ ఏం అర్థం చేసుకుంటే మీకు వచ్చే శాలరీ కంటే మీకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకొని మీకు ఇంకో కార్డు ఇష్యూ చేయడం అయితే ఆపేస్తుంటుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ అదే 1 lakh లిమిట్లో కనుక మీరు 25,000 to 30, 35 దాకా వాడిరనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే మీకు పర్సెంటేజ్ వాల్యూ లెక్క కన్సిడర్ చేసుకుంటే అనమాట, మీకు 30 to 35% మధ్యలో ఉందనుకోండి మీ యూటిలైజేషన్. సో మీకు బ్యాంక్ ఏమనుకుంటుంది అంటే సేఫ్గా ఫీల్ అయ్యి మీకు ఇంకో కార్డ్ అనేది ఇష్యూ చేసాను ట్రై చేస్తాయి. లేదు మీరు 50, 60, 70, 80 ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఎవ్రీ మంత్, బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఏదైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా సరే 30% బిలో మాత్రమే యూజ్ చేస్తాను ట్రై చేయండి. ఒకవేళ కనుక మీ దగ్గర ఒకటే క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం, ఒకవేళ మీ దగ్గర మల్టీ క్రెడిట్ కార్డు ఉన్నాయి అనుకోండి, అన్నీ వాడండి. ఏదైనా సరే మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక మంత్లో ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ప్రతి కార్డులో 30% అయితే యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు ఒకటే కార్డు యూటిలైజ్ చేశారనుకోండి, ఒకసారి మీ సిబిల్ స్కోర్కి వెళ్ళి చెక్ చేసేసుకోండి, ఓవరాల్గా మీకు ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది అనేసి అయితే మీకు సిబిల్ రిపోర్ట్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఎంత పర్సెంట్ యూటిలైజ్ చేశారనేసి, మీ దగ్గర ఉన్న కార్డ్స్కి ఎంత పర్సెంటేజ్ టోటల్గా వాడారనేది అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. 30 బిలో ఉందనుకోండి మీరు సేఫ్ అనమాట. 30 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అరౌండ్ 35 వరకు కూడా మనకు గ్రేస్లా ఉంటుంది అనమాట. సో 35 వరకు కూడా మీరు వాడుకోవచ్చు. 35 దాటింది అనుకోండి మీ సిబిల్ స్కోర్ డౌన్ అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటుగా కొత్త క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అయిపోయి కూడా ఇదైతే వన్ ఆఫ్ ద రీజన్ అయితే అవుతుందన్నమాట. మీ యూసేజ్ కనుక 35% కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, మీ బిల్ జనరేట్ అవ్వడానికి ఒకరోజు ముందు దాన్ని మీరు 35 బిలోకి తీసుకొస్తానికి ట్రై చేయండి. లేదు అని అంటే 1 month ఓకే, 2 months ఇట్స్ ఓకే, మోడరేట్గా ఉంటుంది ఓకే. కానీ 3rd month కూడా మీరు 50% ఎబోవ్ కనుక యూజ్ చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. 5th మిస్టేక్ ఏంటంటే మీరు రాంగ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోవడం అనమాట. సో మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ అయితే వస్తుందో దాని ప్రకారమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేదా, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బిగినర్స్ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైఫ్ టైం ఫ్రీ మనకి లభిస్తుంటాయి, చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మనకి. చాలా ప్రతి ఒక్క బ్యాంక్ సైడ్ నుంచి కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కంపెనీ సైడ్ నుంచి కానివ్వండి, బిగినర్స్ క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా ఉంటాయి అనమాట. సో వాటిని అయితే అప్లై చేసాను ట్రై చేయండి. అదేంటంటే మనకి ఇన్స్టెంట్గా అప్రూవ్ అయిపోతుంది అండ్ ఇన్స్టెంట్గా మంచి లిమిట్తో అయితే మనకి క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకవేళ కనుక మీరు బిగినర్స్ అయి ఉండి ఏదైనా ప్రీమియం క్రెడిట్ కార్డ్ కనుక అప్లై చేశారనుకోండి, అది మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, కంపెనీస్ తరపు నుంచి వెళ్ళి, పైసా బజార్ నుంచి వెళ్ళి కానివ్వండి, బ్యాంక్స్ తరపు నుంచి కానివ్వండి, మీకు 5 lakh మీకు క్రెడిట్ కార్డు అప్రూవ్ వచ్చింది అండ్ 3 lakh క్రెడిట్ కార్డ్ అప్రూవ్ వచ్చింది అనేది అయితే మనకు చెప్తుంటారు కదా. సో అదైతే మీరు అసలు ట్రై చేయకండి, ఎందుకంటే మీకు అవి రావు. మ్యాక్సిమం అయితే మీకు అంత రాదు, వాళ్ళంతా మీకు ఇవ్వరు. ఎందుకంటే మీ శాలరీ బేస్ చేసుకొని మాత్రమే మీ క్రెడిట్ లిమిట్ అయితే చూపిస్తుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఒకవేళ కనుక మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ కూడా లేదనుకోండి, బిజినెస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఒకవేళ మీరు మిడ్ లెవెల్ అనుకోండి, శాలరీ మీకు 30 to 50 మధ్యలో వస్తుంది అనుకోండి, దాని తగ్గట్టు మిడ్ రేంజ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ట్రై చేయండి. ఒకవేళ కనుక మీ శాలరీ 50 పైన ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మీరు ప్రీమియం క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లై చేసి ట్రై చేయండి. అప్పుడైతే ఖచ్చితంగా మీకు అప్రూవ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ కనుక మీరు బిజినెస్ చేస్తే మాత్రం ఐటీఆర్ అయితే ఫైల్ చేసి ఉండాల్సి ఉంటుంది. అది కూడా పాస్ట్ 2 years నుంచి కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మాత్రమే మీకు కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేదు మీరు ఐటీఆర్ ఫైల్ చేయట్లేదు అనుకోండి, మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే అసలుకే ఉండదు. మీరు ట్రై చేయకండి. అది కూడా మనకి ఇప్పుడు నార్మల్గా బయట చూపించే క్రెడిట్ కార్డ్స్ అనేది మీకు రావు ఫ్రెండ్స్. మీకు సపరేట్గా మీకు బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటుంది. సో ఆ బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. దాంట్లో ఆఫర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, కానీ మీకు క్రెడిట్ లిమిట్ అయితే బాగానే వస్తుంది. సో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నట్లయితే, ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర బిజినెస్ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, మీరు నార్మల్ కార్డ్స్ కూడా మీరు అప్లై చేసాను ట్రై చేయొచ్చు, మీకు అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ
5 మిస్టేక్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 మిస్టేక్స్ని అయితే జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవాలనుకోండి మీ క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా మనకి బోనస్ టిప్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు అసలు ఎటువంటి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు అంటే మీ దగ్గర అసలు ఒక క్రెడిట్ కార్డ్ కూడా లేదనుకోండి, మీది ఏదైతే శాలరీ అకౌంట్ ఉంటుందో బ్యాంక్, సో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ట్రై చేయండి క్రెడిట్ కార్డ్ అప్లై చేసడానికి. ఖచ్చితంగా అయితే మీకు వస్తుందన్నమాట. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీకు కరెంట్ అకౌంట్ ఉంటుంది కదా, మీ బిజినెస్ సంబంధించిన కరెంట్ అకౌంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి క్రెడిట్ కార్డ్ అప్లై చేసానికి ట్రై చేయండి, మీకు కూడా తొందరగా అయితే అప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటిసరికి మీరు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు కదా, సో దాంట్లో నేమ్స్ ఉంటాయి కదా, మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ అనేది ఆధార్ కార్డులో అండ్ పాన్ కార్డులో సేమ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ దాంతో పాటుగా మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్లై చేసినప్పుడు కూడా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అండ్ ప్రాపర్గా ఎలా అయితే మీకు పాన్ కార్డులో కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా అయితే అప్లై చేస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డే మనకు చూపించమని అడుగుతారు అనమాట. ఆన్లైన్ వెరిఫికేషన్ అయినా సరే, మీకు ఒకవేళ ఆఫ్లైన్ వెరిఫికేషన్ అనుకోండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. సో అందుకని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని, ఒకవేళ కరెక్ట్ లేవనుకోండి ఇమీడియట్గా చేంజ్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసాం ట్రై చేస్తారో అది వీకెండ్స్లో అయితే అస్సలకే ట్రై చేయకండి. ఎందుకంటే మనకి కేవైసీ వచ్చేసరికి ఆన్లైన్లో జరుగుతుంది కదా, మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి ఒక్క కేవైసీ వచ్చేసరికి ఆన్లైన్లో అయితే అవుతుంది అనమాట. వీకెండ్స్లో అప్లై చేశారనుకోండి మీకు వాళ్ళు అవైలబుల్గా అయితే ఉండరనమాట కేవైసీ చేసడానికి. సో అప్పుడు ఏంటంటే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మనకి గ్యాప్ వస్తుంది, రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఒకవేళ మీరు వీక్ డేస్లో కనుక అప్లై చేశారనుకోండి, వితిన్ 5 మినిట్స్లో మీకు కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది, మీకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ శాలరీ కానీ అయి ఉంటే మాత్రం, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రం మీ బిజినెస్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ బిజినెస్ అడ్రస్ వచ్చేసరికి ప్రాపర్గా ఇవ్వండి. ఎగ్జాక్ట్గా ఏదైతే మీరు ఐటీఆర్లో ఫైల్ చేసేటప్పుడు బిజినెస్ అడ్రస్ ఇస్తారో సేమ్ అడ్రస్ అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి. అండ్ దాంతోపాటు ఎవరైతే శాలరీ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మీ ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి ప్రాపర్గా అయితే ఇవ్వండి. అండ్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా మీకు ఏదైతే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్లో ఉంటుందో రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుందో సేమ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడైతేనే మీకు అప్రూవ్ అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. లేదంటే మీకు కేవైసీ ప్రాసెస్లో వచ్చరికి రిజెక్ట్ అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మీకు చెప్పాను కదా, మొత్తం ఈ 5 రీజన్స్ అయితే మెయిన్ అనమాట. మీరు ఆల్రెడీ ఇంతకుముందుకి ఏదైనా కార్డ్ అప్లై చేసి ఉండి రిజెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది అయితే నేను మీకు ప్రాపర్గా కామెంట్ సెక్షన్లో అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో మీరందరూ ఏం చేస్తారంటే ఎవరికైతే రిజెక్ట్ అయిందో వాళ్ళు రిజెక్ట్ అని కామెంట్ చేయండి, దాంతో పాటుగా ఏ బ్యాంక్లో రిజెక్ట్ అయింది అండ్ దాంతోపాటు మీ శాలరీ ఎంత అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి, మీకు సరిపోయే క్రెడిట్ కార్డ్ అయితే మీకు నేను చెప్తాను అనమాట, ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనేది అయితే. సో దాని కనుక మీరు అప్లై చేశారనుకోండి మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను, మీకు సూట్ అయ్యే మీ శాలరీ బ్రాకెట్కి సూట్ అయ్యేటటువంటి క్రెడిట్ కార్డ్ అయితే మీకు నేను పింగ్ చేస్తాను అనమాట. అండ్ దాంతో పాటుగా మీకు ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ వచ్చే కార్డ్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.